అసలే కోతి అది కళ్ళు తాగితే ఎట్లుంటది? కొయ్యని కాయలుండయి, కొరికి వారేని పండ్లుండయి. ఇల్లు వీకి పందిరేసినంత పని చేస్తది. అసోంటి కళ్ళు తాగిన కోతికి 100 రేట్లు ఎక్కువ అన్నట్టు చేస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆ మాటలేందో, బయటి దేశాలను భయపెట్టించుడేందో, దేశ అధ్యక్షులను ఎత్తుకపోవుడేందో, వ్యాపారాల పన్నులు పెంచుడు దించుడు, వాని తిక్కలనెత్తికేమో కలెప్పోన్రి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్మున్ మస్తు సైకోగాడు నియంత అని అంటారు కొంతమంది. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంపే అసలైన సైకోగాడు అన్నట్టు మైకంగా మీద మాటలు మాట్లాడుతున్నాడు. తన మాటలకు నెత్తి లేదు కత్తి లేదు అన్నట్టు ఎటు పడితే గట్లని మాట్లాడుతున్నాడు. అరే, తీవ్రవాదులకు సొంత ఇల్లు తీరుగుండే పాకిస్తాన్ దేశము ట్రంప్కు బెల్లమైందట. అక్కడి పాలకులంతా గొప్పోళ్ళు లేరట, వాళ్ళంత మంచి మనుషులే లేరు అన్నట్టు దమాక్ల పురుగు తిరిగినట్టు దిమాక్ లేని మాటలు మాట్లాడిండు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబులు వేసుకుంటా యుద్ధం చేస్తున్నది కదా, హాగో అది ట్రంప్ వారికి మస్తు నచ్చిందట. మరి అట్లా ఎందుకు నచ్చిందో అదేం సాడిస్ట్ ప్లేజరో అర్థమైతలేదు. మంది ఇల్లు కాలుతుంటే సలిమంటలు కాగేటోళ్లకు అట్లనే అనిపిస్తుంది కావచ్చు. మరి ఒక్క దేశాన్ని బాగు చేసిండా, ఒక్క దేశాన్ని పైకి లేపిండా, మంది నెత్తుల మీద చేతులు పెట్టి భస్మం చేసాడు తప్ప అమెరికా ఓడి ఎవరినన్నా పొడుగు వెళ్ళనిచ్చిండా? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దేశానికి పాకిస్తాన్ దేశానికి నడుమ యుద్ధం జరుగుతుంటే 2 దేశాలకు సర్ది చెప్పి సంధాయించి యుద్ధం ఆపాల్సింది పోయి పాకిస్తాన్ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లు గొప్ప నాయకులను మెచ్చుకొని మెడల మీద వేసుకున్నాడు. ఆ కంపునోడు ట్రంప్ గానికి సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా? ప్రపంచాన్ని కాపాడాలన్న ఆలోచన ఉన్నాడు, గిట్లనేనా మాట్లాడేది? దునియా దేశాలకు పెద్ద అని చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు మాట్లాడే తరిక గిదేనా? అది పక్కన పెట్టి ట్రంప్ మహాశైల వారు యుద్ధాలు జరుగుతుంటే ఆయుధాలు అమ్ముకుందామని ఉపాయం వేస్తున్నాడు. బట్ వాడు ఆలోచనలు చేస్తున్నాడు. ఇంకా సిగ్గు లేకుండా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అడుగుతున్నాడు. అంటే ఎవరిని ఏమనుకోవాలి, ఎట్లా అనుకోవాలి? అరే ట్రంప్ గాడు అమెరికా దేశ అధ్యక్షుడు అయినాక ఏ దేశ అధ్యక్షునికి ఏ దేశ ప్రధానమంత్రికి నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల నడుమకు చేరి యుద్ధం ఆపాల్సింది పోయి మండుతున్న కొలి మీద పెట్రోల్ పోసినట్టు ఇక్కింతే ఎగేస్తున్నాడు. ఈ ట్రంప్ గాంతో పెద్ద తలకాయ నొప్పి వచ్చేటట్టున్నది ప్రపంచ దేశాలకని అంటున్నారు. తిక్కలోని కథలు కక్కలేక మింగలేక కాలం గడుపుతున్న దునియా దేశాల అధ్యక్ష ప్రధానమంత్రులు. అమ్మా నాన్న ఎక్కడున్నారో తెలియని అమాయక ముఖాలు, పసిపాపల ఆర్తనాదాలు, చెత్త చెదారంలో దొరికింది తిని కడుపు నింపుకునే దృశ్యాలు, చెంపల మీద కన్నీటి దారలు, దిక్కుతోచని బతుకులు, ఎక్కడికో తెలవని జీవిత ప్రయాణాలు, గుండెలను విండే ఘటనలు, ఇవన్నీ ఎక్కడనో జరిగిన యుద్ధ ఫలితాలు కాదు, ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ముచ్చట్లు. ఇది ఇజ్రాయెల్ బాంబులేస్తే కూలిన పాలస్తీనా బంగ్లాలు కాదు. రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తే దిక్కులేనోళ్ళైన చిన్న పిల్లలు కాదు ఇల్లు. 2వ ప్రపంచ యుద్ధంలో తిండి లేక కాగితాలు ఏరుకొని తిన్న వీడియోలు కావివి. ఆఫ్రికా దేశాలల్లో ఆకలికి చెత్త కుప్పల మీద తిరిగే పరాయి దేశం పిల్లలు కాదు వీళ్ళు, మన తెలంగాణోళ్ళే. పాప పుణ్యాలు తెలవని మన మట్టి బిడ్డలే. రేవంత్ రెడ్డి ఏలువడిలా ప్రజాపాలన చేసిన అద్భుత ఫలితాలివి. రైజింగ్ తెలంగాణలో రాలిపోయిన ఆశల సమాధులివి. దిక్కులేని బతుకులు, దీన వాస్తలో చిక్కిన జీవితాలు చూస్తుంటే గుండెలు బరువెక్కి ఎక్కెక్కి ఏడ్చేంత దుఃఖం దన్నుకొస్తున్నది కదా. బుల్డోజర్లు రాక్షసుల తిరుగా హహహహా నవ్వుకుంటా బొమ్మరెల్లా సొంటి ఇండ్లను కూలగొడితే పాలించటోని కుట్రలు తెలవని పసి హృదయాలివి. ఇప్పుడు ఏం జరిగిందో రేపేం జరుగుతుందో ఏడవలేని పసి మనసులు. ఆకలైతే అప్పటి వరకు చెత్తా చెదారం ఏరుకొని తింటున్నారు. ఇది కదా మార్పు అంటే, ఇది కదా డెవలప్మెంట్ అంటే. భూమి గాలి నీరు నిప్పు ఆకాశం అన్ని పెద్దోళ్ళ పాలైనాక పేదోడికి ఏం మిగులుతుంది? ఇసోంటి గొప్ప గొప్ప సన్మానాలు తప్ప బుల్డోజర్ స్ట్రైక్లు, బువ్వ దొరకని రోజులు, బుగ్గాయే బతుకులు. అక్కడెక్కడో ఒక దేశం మీద ఇంకో దేశం దాడి చేస్తే మాట్లాడే పెద్ద పెద్ద నోర్లు ఎందుకు మూగపోయినాయో, రాత్రికి రాత్రే రాజకీయాలు ఏం జరిగినాయో ఎందుకు మాట్లాడతలేరు? వీళ్ళు భారతీయులు కాదా? వీళ్ళు హిందువులు కాదా? వీళ్ళకు జరిగింది అన్యాయం కాదా? వీళ్ళు తెలంగాణ ముద్దు బిడ్డలు కాదా? ఎవల మీద ఎవరు చేసిన యుద్ధం ఇది? ఎందుకొరకు చేసిన విధ్వంసం ఇది? గోడల మీద అతికిచ్చిన నవ్వే బొమ్మలు ఎందుకు ఏడుస్తున్నాయి? ముద్దు కట్టుకున్న సెల్పులు ఎందుకు ముక్కలు ముక్కలైనాయి?
అన్నిటిని ఆగం చేసి అనాథలం చేసిండ్రు కదా. ఎంత గొప్ప పాలన, ఎంత గొప్ప ఏలువడో కదా ఇది. తెలంగాణ తెచ్చుకున్నందుకు, ఇంత మంచి సర్కార్లను ఎన్నుకున్నందుకు గర్వపడదాం.